ఏళ్ల తరబడి రోడ్లను మూసేసిన, అక్కడ డ్యాన్సులు వేస్తూ అదే నిరసనన్న, అక్కడ వంటలు వండుకుంటూ అదే నిరసనన్న, అక్కడ ఆటలు ఆడుకుంటూ అదే నిరసనన్న చూస్తా కూర్చుని ప్రభుత్వం ప్రజలకి నిరసన చేసే హక్కు ఉందిలే, వాళ్ళు చెప్పే టాపిక్ వెళ్తోంది కదా. అట్లాగే నెలల తరబడి జరిగినటువంటి ఉద్యమాలు, సిఏఏ వ్యతిరేక ఉద్యమాలు, షాహీన్ బాగ్ ఉద్యమాలు, అట్లాగే మొన్న నెలకు పైగా జరిగింది అక్కడ విద్యార్థి ఉద్యమం. అప్పుడు కూడా ప్రభుత్వం ఏమి వాళ్ళని కొట్టలా తిట్టలా ఏమనలా, కేవలం పార్లమెంట్ లోపలికి చొరబడడానికి ప్రయత్నించినప్పుడు అది కూడా అప్పుడు కూడా వెళ్ళిపోండి అని చెప్పి ఆ పైన రాళ్ల దాడులు చేసినప్పుడు మాత్రమే చెదరగొట్టారు, ఏ ఒక్క ప్రాణము తీయలేదు. బట్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి తంతు చూడండి, కుటుంబాలలో ఉన్న మహిళల్ని కూడా రోడ్డు మీదకి వచ్చి కొడుతున్నారు, నిరసనకారుల యొక్క కుటుంబ సభ్యుల్ని ఇలా కొడుతున్నారు, మహిళలని చూడకుండా. ఇక్కడ మన దేశంలో స్వేచ్ఛ లేదు, మన దేశంలో హక్కులు లేవు, మన దేశంలో నిరసనలకు హక్కులు లేదు అని చెప్పేవాళ్ళు, అందులో ముస్లిం సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. మరి అక్కడేమని చెప్పాలి? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పాకిస్తాన్ మళ్ళీ వీళ్ళు ఒక్క మాట అనివ్వరు.